ఏఐ టెక్నాలజీతో సీఎం చంద్రబాబు దేవినేని ఉమా అని చెప్పి డబ్బులు వసూలు చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి టీడీపీ నేత నుంచి 50,000 రూపాయలు వసూలు చేశాడు భార్గవ్. సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు ఏఐ వీడియోతో బురిడి కొట్టించాడు. భార్గవ్ తూర్పుగోదావరి జిల్లా వెంకనగూడెంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బీటెక్ పూర్తి చేసి మోసాలకు పాల్పడుతూ ఏడాదిగా ఇంటికి రాలేదని భార్గవ్ తల్లిదండ్రులు చెప్పారు. గతంలో ఒకసారి చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఒక కార్యకర్తకు ఏఐ వీడియో కాల్ చేసి మోసం చేయాలని ప్రయత్నించారు. ₹1,00,000 కొట్టేయాలని చూశాడు. కానీ వారి ఆటలు సాగలేదు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గని అత్కూరుకు చెందిన పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఏడుకొండలకు దేవినేని ఉమాల ఫేక్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు. జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇబ్రహీంపట్నం కావాలా కంచికచెర్ల కావాలని అడిగాడు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిస్తా, సీటు కన్ఫర్మ్ చేస్తా అని చెప్పాడు. దేవినేని ఉమాలా కనిపించిన ఆ వ్యక్తి ఆ తర్వాత చంద్రబాబులా కనిపించే వ్యక్తి కూడా లైన్లోకి వచ్చారని చెప్తున్నాడు ఏడుకొండలో. అతను కూడా సీటు విషయం త్వరలోనే కన్ఫర్మ్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశాడని అంటున్నాడు. ఆ తర్వాత దేవినేని ఉమాలా మాట్లాడిన వ్యక్తి ఫోన్ చేసి ₹1,00,000 ఫోన్ పే చేయాలని అడిగాడని చెప్తున్నాడు. అనుమానం రావడంతో ఫోన్ పే లేదు, డబ్బు ఆఫీస్కి వచ్చిస్తానని చెప్పాడు ఏడుకొండలో. దీంతో ఆఫీస్కొద్దు, విజయవాడ వచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పి కాల్ కట్ చేశాడు ఫేక్ కాలర్. అనుమానం రావడంతో ఈ విషయాన్ని దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లాడు ఏడుకొండలో. ఇదంతా సైబర్ నేరగాల పని అని తెలుసుకుని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఏడుకొండలో. సార్ రేపు ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? అంటే మ్యాక్సిమం 10ంటికా 11 తర్వాత మధ్యాహ్నం అయితే సార్ 1 గంట లంచ్ టైం అయితే 3 అయిపోద్ది సార్. అప్పుడు ఉదయం పని ఉందా చూసుకొని రమ్మంటారా, ఉదయాన్ని వచ్చేయమంటారా అని? నాకు కొద్దిగా ఉదయం పని ఉంది, చూసుకొని రమ్మంటారా, ఉదయం వచ్చేయమంటారా అని? ఓకే ఓకే సార్, ఓకే సార్. అదే అదే సార్, అదే సార్, అదే ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా వెనకాల ఇబ్బంది అవుతున్నారు కదా. అదే సార్, అదే సార్. రేపు ఒక్క పని ముందు ఫోన్ చేస్తాను. ఓకే సార్, ఓకే. కన్ను నువ్వు మాత్రమే అందరి దగ్గర తెలిసినట్టే ఉంది. లేదు సార్, నేను ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి సార్. నాతో మాట్లాడేది ఉండు. అంతే సార్. పర్సనల్ నెంబరు ఇంటికి ఫోన్ సిద్ధం అంటే మనకి గట్టిగా చెప్తున్నా మాట్లాడలేదు. ఓకే ఓకే సార్, నేను చెప్పిందా 12 గంటలకు నేను చేస్తాను. డే టైం అనేది చెప్తాను, ఎందుకంటే రేపు అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు. ఓకే ఓకే సార్, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే. సరే సార్.